4 రోజుల క్రితం నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య. 2 రోజుల క్రితం శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య. ఈ 2 ఘటనలు మరొక ముందే మల్లారెడ్డి కళాశాలలో మరొక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరుగుతోంది? కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను కబలించే కబేలాల్లా తయారవుతున్నాయి. ఎస్, ఈరోజు మరొక ఘటన జరిగింది సరిగ్గా ఇలాంటిదే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో గల శ్రీ చైతన్య పాఠశాల భవనంలోని 3వ అంతస్తులో ఉన్న బాత్రూంలో యాసిడ్ జారి కింద పడింది. ఈ పొగను పీల్చుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరైపోయి రక్తపు వాంతులు చేసుకున్నారు. ఇది గమనించినటువంటి యాజమాన్యం తల్లిదండ్రులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజుల క్రితం శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందుకే నారాయణ కళాశాలలో మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటికి నిన్న మల్లారెడ్డి కళాశాలలో ఇదే తంతు. తాజాగా చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల భవనంలోని 3వ అంతస్తులో బాత్రూంలో యాసిడ్ కిందపడి దట్టమైన పొగ, ఘాటు వాసన వెలువడింది. ఈ ఘాటు వాసన వెదజల్లడంతో పలువురు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. అయితే యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియకుండా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి పిల్లలని స్కూళ్లకి, కాలేజీలకి పంపిస్తున్నా వారి పిల్లల ప్రాణాలకు ఎలాంటి జాగ్రత్త అందించడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడం, మీరు ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు మేము తప్పు పట్టట్లేదు, కానీ వీళ్ళను హాస్పిటల్ పంపిన తర్వాత మీ స్కూల్ నుండి ఎందుకు కాల్ రాలేదు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.